అందరికీ నమస్తే. నీతి కథ తాటి చెట్టు మర్రి విత్తనము. ఒక కాకి తాటి చెట్టుపై కూర్చొని మర్రి పండును తినుచుండెను. పండులోని ఒక మర్రి గింజ రాలి తాటి మట్టల మధ్య పడింది. ఆ చిన్న విత్తును చూచి ఎగతాళిగా కిలకిలా నవ్వింది తాటి చెట్టు. నా కాయలు మొంతడేసి గింజలు చారడేసి ఉన్నాయి. ఇనపగుంట్ల లాంటి నా కాయలను చూస్తే అందరికీ భయమే. అందుకే నా నీడన ఒక్కరు కూడా నిలబడరు. మనుషులు కానీ జంతువులు కానీ నా కాయ రాలిపడితే వారి నడ్డి విరిగిపోతుంది. చీమకాలంత ఉన్న ఈ చిన్న గింజ నుండి ఎంత పెద్ద మొక్క వస్తుంది? జానా లేక మూరా? పక్కనే ఉన్న నన్ను చూచి ఎంత భయపడునో, నా కాయపడి నలిగి చస్తుంది అని తాటి చెట్టు ఆ మర్రిగింజ మీద జాలిపడి రకరకాలుగా నవ్వుకుంది, ఎగతాళి చేసింది. కాకి ఎగిరిపోయింది. అలా కొంతకాలం జరిగింది. మర్రి విత్తనం మాట కూడా మరచిపోయింది తాటి చెట్టు. వర్షాకాలం తరువాత మర్రిగింజ మొలకెత్తి చిన్న చెట్టుగా అవతరించింది. సంవత్సరం గడిచింది. మర్రి చెట్టు మరింత పెద్దగా పెరిగింది. కొంతకాలానికి తాటిని మించిపోయి పెరిగింది మర్రి చెట్టు. తాటి చెట్టుకు తాపడమైనట్టు పెరిగింది మర్రిమాను. విర్రవీగిన తాటి చెట్టు కొంతకాలానికి మర్రిమాను కౌగిటిలో ప్రాణాలు విడిచింది. మరి ధనముందని బలముందని అహంకారంతో మంచివారిని కించపరిస్తే తుదకు ఇదే జరుగుతుందని ఈ కథ వల్ల తెలుస్తుంది. థ్యాంక్ యూ.